కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కి చేరింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ చిటికల లక్ష్మి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 4 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, ఇప్పటికే ఈ వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మరో 4 క్షతగాత్రులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరి వారి పరిస్థితి ఏంటి రాజు? అసలు ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ ఈవినింగ్ గ్రెసీ. ఏదైతే మన వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే దాదాపు 25 మంది మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఘటనా స్థలంలోనే ఏదైతే శనివారం ప్రమాదం సంభవించిందో అక్కడికక్కడే 20 మంది దుర్మరణం చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రుల్లో ఇప్పటి వరకు 5 అయితే చనిపోవడం జరిగింది. మరో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీంతో కొంతమందికి వెంటిలేటర్లోనూ ఐసీయూలోనూ చికిత్స అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణమైనటువంటి శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ నిర్వాహకులను ఇప్పుడుగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిర్వాహకుడైనటువంటి అడబాల అర్జున్తో పాటుగా అతని సోదరుడు నానిని కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించిందన్నది అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఖచ్చితంగా ఫోరెన్సిక్ అధికారులు ఆ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకుని ప్రమాదం ఏ విధంగా సంభవించిందనే దాని మీద కూడా పరిశీలన చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇప్పటికే ఈ ప్రమాదానికి బాధ్యతను చేస్తూ జిల్లాలో 4 ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. వారి స్థానంలో ఇన్ఛార్జిని కూడా నియమించారు. ఈ విచారణ దీనికి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 ఉన్నతాధికారులతోటి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది. వీరిలో ఏదైతే మున్సిపల్ పట్టణాభివృద్ధి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ జి సురేష్ కుమార్తో పాటుగా ఐజీ ఆకే రవికృష్ణను కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. నెల రోజుల్లోపు ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరు, అధికారులు ఎవరనే దాని మీద ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. మరోవైపు ఈ ప్రమాదంలో పూర్తిగా అంటే ఎక్కువ మంది దళితులు ఉండడంతో వారి కుటుంబాలన్నీ కూడా పూర్తిగా రోడ్డున పడిన పరిస్థితి అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే 20 లక్షల పరిహారం ప్రకటించినప్పుడు కూడా దళిత సంఘాలు అదే వివిధ రాజకీయ పార్టీలు కూడా నష్టపరిహారాన్ని 50 లక్షలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రేసీ, థ్యాంక్ యూ రాజు.